లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో మరికొంతమంది అభ్యర్థులను మార్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. సీఎంఓకు రావాల్సిందిగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు కూడా పిలుపొచ్చింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎం కార్యాలయానికి వచ్చి వెళ్లారు. వారంతా సీఎంఓలోని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి వెళ్లారు. వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ లోక్సభ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా సీఎంఓ నుంచి పలువురికి పిలుపొచ్చినట్టుగా తెలుస్తోంది. వారంతా ఇటు సీఎంఓ కార్యాలయానికి వచ్చి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎవరి స్థానాల్లో మార్పులు ఉండబోతున్నాయి, ఎవరికి అవకాశం ఇస్తారు అన్న దానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, ఇంకా మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి, కొత్తగా మరికొంతమంది కూడా వచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? రాజేశ్వరి, అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల మార్పులు చేర్పులు తాడేపల్లి కేంద్రంగా కొనసాగుతా ఉంది. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలకి, ఎంపీ అభ్యర్థులకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కాల్స్ వెళ్లి వాళ్ళందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా వాళ్ళు సమావేశం అవుతా ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు 6 లిస్టులు అటు ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులన్నీ కూడా అనౌన్స్ చేస్తూ ఒక 6 లిస్టులు ఇప్పటికే వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే మిగిలిన నియోజకవర్గాలపైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అన్ని స్థానాలపైన కూడా క్లారిటీ వచ్చింది. అయితే అటు ఒంగోలు సిటీతో పాటు ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరిని బరిలోకి దింపాలనే దానిపైన వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం వైసీపీ సీనియర్ నేత ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డికే కొనసాగించాలని చెప్పి ఆయన పట్టుపడతా ఉన్నారు. అది సాధ్యం కాదు, ఇచ్చేది లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు ఎంపీ స్థానాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఒంగోలు ఎంపీకి సంబంధించి అది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అతనికి సీఎంఓ నుంచి కాల్ వచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా ఆయన భేటీ అయ్యాడు. ఒంగోలు ఎంపీకి సంబంధించి చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ప్రస్తుతం పరుచూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అతను చీరాల ఎమ్మెల్యే టికెట్ అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆ కోడుమూరు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కాల్ వెళ్ళిన నేపథ్యంలో ఆయన కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఆదిమూలం సతీష్కి ఇచ్చిన దగ్గర నుంచి అతను అసంతృప్తిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అతన్ని బుజ్జగించే ప్రయత్నం కూడా వైసీపీ అధిష్టానం చేస్తా ఉంది. దాంతోపాటు ప్రస్తుతం బాపట్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న నందిగాం సురేష్కి సంబంధించి కూడా అక్కడ కూడా మార్పులు చేర్పులు జరుగుతాయనేది వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును నందిగామ బాపట్ల పార్లమెంట్ కి పంపిస్తారంటూ ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఇటు ఆ ప్రభుత్వ సలహాదారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అవుతా ఉన్నారు. ఇప్పటికే 6 లిస్టుల్లో దాదాపు ఒక 62 మంది వరకు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా మార్పులు చేర్పులు చేశారు. 13కు సంబంధించి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఆ కసరత్తు అంతా పూర్తయింది. అన్ని కూడా అఫీషియల్ గా లిస్ట్ అనౌన్స్ చేశారు. అయితే ఇంకొక 9 అసెంబ్లీ పార్లమెంట్ కు సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉంది. మిగిలిన ఒక 10 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని వైసీపీ అధిష్టానం చెప్తుంది. ఇలా ఓవరాల్ గా ఎక్కడైతే అభ్యర్థులు మార్పులు చేర్పులు చేయాలంటున్నారో వాళ్ళందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కాల్స్ వస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా అటు పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు కొనసాగుతా ఉంది. రాజేశ్వరి, వినయ్, అయితే ఒకటి మార్పులు చేర్పులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సొంత సామాజిక వర్గం లేదు, సీనియారిటీ కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు అంటున్నారు. అంటే కేవలం గెలుపు గుర్రాలు ఉన్నారు, అదే ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారమే ఇప్పుడు అభ్యర్థుల మార్పు జరుగుతోందా? అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సోషల్ ఇంజనీరింగ్ కే మెయిన్ ప్రయారిటీ ఇస్తా ఉంది. దాంట్లో భాగంగానే అగ్రవర్ణాలకు చెందిన ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2024 ఎన్నికల్లో ప్రస్తుతం సీటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళ ప్లేస్ లో ఆ బీసీలతో పాటు మైనార్టీలకు ఎక్కువ అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆ నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ అక్కడ సీట్ లేదని చెప్పడంతో అతను పార్టీకి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో యాదవ్ కమ్యూనిటీకి చెందిన బీసీ అభ్యర్థిని అనిల్ కుమార్ యాదవ్ ని అక్కడ
బరిలోకి దింపారు. దాంతో పాటు ఏలూరుకు సంబంధించి కోటగిరి శ్రీధర్, ఆయన వెలమ కమ్యూనిటీకి చెందిన నాయకుడు, అతని ప్లేస్ లో యాదవ్ అభ్యర్థిని కార్మూర్ సునీల్ని అక్కడ బరిలోకి దింపారు. అదేవిధంగా మైలవరంకు సంబంధించి ప్రస్తుతం ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ పట్ల దూరంగా ఉండడంతో అక్కడ కూడా కొత్త అభ్యర్థిని వేశారు. ఇలా ఓవరాల్ గా బీసీలకు సంబంధించి ఎక్కువ సీట్లు స్థానాలు కూడా పెంచిన పరిస్థితి, సోషల్ ఇంజనీర్ లెక్క పెట్టుకుని ఇవన్నీ పెంచిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాంతో పాటు మైనార్టీకి సంబంధించిన కూడా స్థానాలు మరొక 3 అదనంగా పెరిగారు. ఓవరాల్ గా బీసీ ఎస్సీ మైనార్టీ ఓట్ బ్యాంకే టార్గెటెడ్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే అటు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వీళ్ళకే పెద్దపీట వేస్తున్నారని కూడా చెప్పొచ్చు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ వినయ్.